చెప్పన్నా. మీరు నేనేమంటున్నాను నేను ఫస్ట్ ఒక్క దేవుడు బహుళత్వ దేవుడు నీ చేత కాదా? నీకు దాంట్లో క్లియరిటీ లేదా? నేను ఏమంటాను, దాంట్లో క్లియరిటీ మీకు లేదని మీరు ఒప్పుకుంటున్నారు కదా, అది ఎందుకు క్లియరిటీ లేరు? మీరు ఛాలెంజ్ చేస్తున్నారు కదా, ఒక దేవుడు బహుళత్వ దేవుడు. ఫోన్ కట్ చేస్తాను, మాట్లాడలేకపోతే ఫోన్ కట్ చేస్తాను. చెప్పండి అన్న, చెప్పండి. భయపడుతున్నారు, చెప్పండి. నేను భయపడుతున్నానా మీరు భయపడుతున్నారు చూసుకున్నాం. తర్వాత మీ టైటిల్ ఏంటంటే యేసులో బహుళత్వం అంటే మేము యేసులో బహుళత్వం ఉందని ఎక్కడ చెప్పలేదు. ముందుగా పాయింట్ గుర్తించండి. ఓకే, నేను అది అనడం లేదు. మీరు ముగ్గురు దేవుళ్ళు, నలుగురు దేవుళ్ళు మీరు ప్రకటిస్తారన్నా. మీరు ఏదైతే అర్థం చేస్తున్నారు కదా, అది అర్థం చేయడం తప్పుంది కాబట్టి చెప్పండి అన్న, చెప్పండి అన్న, చెప్పండి అన్న. నాకు అసలు భయం లేదా, ప్రశాంతంగా మాట్లాడాలి. మీరు అసలు భయపడుతున్నారు. నాకు మీరు క్రిమినల్ మైండ్తో చేశారు కాబట్టి నేను నిన్న ఎంత ఒప్పుకోను. మీరు క్రిమినల్ మైండ్ ఉంది మీది. మోసం బహుళత్వం అంటున్నారు కదా, మేము ఎక్కడ చెప్పలేదు. యేసులో బహుళత్వం దేవుడు కాదయ్యా. ఇదే లేదు, మీరు అపార్థం చేసుకుంటున్నారు కదా. నన్ను ఏమంటున్నాను ఫస్ట్ మీరు ముగ్గురు దేవుళ్ళు, నలుగురు దేవుళ్ళు, మనుషులు కూడా దేవుళ్ళు అంటారు కదా మీరు. కాబట్టి మీరు అది ప్రకటించుకుంటుండండి. నేను ఒక్క దేవుడు, ఆయన యెహోవా దేవుడు అని ప్రకటించుకుంటూ వస్తానని నేను అంటున్నాను. మళ్ళీ అదే చెప్తున్నారు కదా. మీ సబ్జెక్టులో క్లారిటీ ఉంటే వింటున్న వాళ్ళకి ఏమవుతుందంటే దేవుడు కాదు యెహోవా మాత్రమే దేవుడు అంటున్నాడని ప్రజలు క్లారిటీ ఉంటుంది. తర్వాత మీరు ఏమంటారో తెలుసా, అయిపోయిన తర్వాత లేదు ఎక్కడైనా దేవుడు కాదన్నా అని అంటారు. మీరు లాస్ట్ చివరిలో ఏమన్నా నీవే మా మాటలు మీవే ఆడుతున్నావు అన్నీ. అందుకే ముందే ఏంటంటే టైటిల్ స్పష్టంగా ఉంటే వినే ప్రజలకి ఏంటంటే ఒక ఆలోచన ఉంటుంది. ఓహో, మైకల్ గారు యెహోవా మాత్రమే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదంటున్నారు. రాజేష్ యేసుక్రీస్తు దేవుడే, యెహోవా కూడా దేవుడు అని చెప్తున్నాడు అని ప్రజలకి ఈజీగా అర్థమవుతుంది. అన్నా మళ్ళీ ఏమంటున్నాను అన్నా, నన్ను ఏమంటున్నాను మీరు వినండి. మీరు బియో వాళ్ళు తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మనుషులు కూడా దేవుళ్ళు అనేవారు మీరు ఉన్నారు కదా. అది ప్రకటించుకుంటూ పోండి మీరు. మేము కదా ఒక దేవుడే, ఆయన యెహోవా దేవుడు ఉన్నాడని బైబిల్ రెఫరెన్స్ తో చూపిస్తున్నాము. అంతే మేము అనేది. దేవుడు కాదంటున్నారు కదా అన్నా, మేము ప్రకటించున్నాము. ముందుకు వచ్చిన తర్వాత ఏది తేలుతుందో తేల్చిన తర్వాత నీకు తెలిసేది అన్నా. ఓహో అన్నా, నేను నీకు క్లియరిటీ చేయడానికి రాను. నేను జనాలకి క్లియరిటీ చేయడానికి వస్తాను. నేను వినండి ఇప్పుడు నేను తండ్రి అయిన దేవుడు కాదని చెప్పాను. నేను చెప్పండి మీరేం మాట్లాడండి. ఇప్పుడు నేను ఎక్కడైనా కానీ తండ్రి అయిన దేవుడు కాదని చెప్పాను నేను. చెప్పండి అన్న, మీరు మాట్లాడండి. నా క్వశ్చన్ ఏదండి, మాట్లాడండి, నేను మాట్లాడతాను మీకు. అదే మళ్ళీ ప్రశ్న మీకు. మీరు తండ్రి దేవుడు అంటారు, కుమారుని దేవుడు అంటారు, పరిశుద్ధాత్మని దేవుడు అంటారు, మనుషుల్ని దేవుడు అంటారు. మీరేమంటారు? మేము తండ్రి మాత్రమే దేవుడు అంటాము. సో అట్లనే పెట్టుకుందాం. తండ్రి మాత్రమే దేవుడు, యేసు దేవుడు కాదని పెట్టుకుందాం. అన్న ఇను, మీరు కుమారుని దేవుడు అంటారు, పరిశుద్ధాత్మని దేవుడు అంటారు, మనుషుల్ని దేవుడు అంటారు, ఇక్కడ తండ్రి అయిన దేవుడు అంటారు. ఇది మీరు చెప్పుకుంటూ పోండి. మేము ఒక్కదాన్నే ప్రకటించుకుంటూ పోతాం. మేము జనాల్లోనే ఉన్నది కదా అన్న. జనాల్లో ఒకటే మాట చెప్తాను, మీకు నచ్చితే అవునానండి. మళ్ళీ ఇప్పుడు ఇంత బాగుంది కదా, నీకు నచ్చకపోతే నీకు నచ్చినట్టుగా పెట్టుకుంటాను. వినండి టైటిల్ మీకు వాట్సాప్ లో అన్నా, నేను వాట్సాప్ లో పెట్టాను కాదు, ఇదే ముఖాముఖి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు వాట్సాప్ లో పెట్టి మాట్లాడుతున్నాను కదా. నేను ఏమంటున్నాను, మీరు తండ్రి అయిన దేవుడు అంటారు, కుమారుడైన దేవుడు అంటారు, పరిశుద్ధాత్మ దేవుడు అంటారు, మనుషులు కూడా దేవుడు అంటారు. ఇది మీరు ప్రకటించుకుంటూ పోండి. మీకు మీరు ఎంత చదువు ఉంది, మీరు ఎంత నేర్చుకున్నారు, భీముల దగ్గర ఏమేమి చేసుకున్నారు, ఎట్లా నేర్చుకున్నారు చెప్పుకుంటూ పోండి. మీ గురువుగారు ఇలాగే చెప్పుకుంటూ పోతారు కదా. మేము ఒక దేవుడు ఎవరు, ఆయన బైబిల్ అనుసారంగా మేము చెప్పుకుంటూ పోతాము. అది జనాలు నిర్ణయించుకుంటారు, అది కాదా అవునా అనేది. మీరు ఎంత స్పష్టంగా మీరు చెప్పకపోతే ఏం ప్రస్తుతానికి మీరు అన్నా, నేను ఏం అడుగుతున్నాను మేము చెప్పే, మీరు మమ్మల్ని పిల్లండి అన్న. మీరు యూట్యూబ్ లో మమ్మల్ని పిల్లండి మీరు మిమ్మల్ని చూపిస్తాను దాంట్లో.
అన్నా నేను నీకేమంటున్నాను గుర్తుందా? లోపల మమ్మల్ని లోపల పిల్లన్నా నువ్వు యూట్యూబ్లో పిలు, అప్పుడు చెప్తాం ఏమున్నది అనేది. మీరు నీకు ఇప్పుడెందుకు క్లారిటీ ఇవ్వాలా? నేను అది బైబిల్ ప్రస్తుతం నా చేతులు లేదు, నీకు ఇప్పుడెందుకు క్లారిటీ ఇవ్వాలా? నువ్వు అది అప్పుడు పిలు, స్టడీతో నేను క్లారిటీ చేస్తాను. నేను యేసుక్రీస్తు ఏమున్నాడు అనేది, ఏమని నమ్మాలి, ఏమని ప్రకటించాలనేది బైబిల్ అనుసారంగా చూపిస్తాను. అప్పుడు మాట్లాడు. నానేం మాట్లాడతా, నీ ఏం మాట్లాడు, ముఖాముఖిగా యూట్యూబ్లో ఉంటాము. అప్పుడు ఎవడు పారిపోయేది కాదు చేత. ఇప్పుడు మీరు పారిపోతున్నారు, కడిపేస్తున్నారు. ఓకే, మీరు ఫోటో పంపించండి, నేను మీ టైటిల్లో పెడతాను, నా టైటిల్లో పెడతాను, 2 టైటిల్. అన్న నీ టైటిల్ నా టైటిల్ కాదు. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి అన్న ఒక్క క్వశ్చన్ అడుగుతాను, సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మీకు. మీరు ఇప్పుడు తండ్రిని ప్రకటిస్తారు దేవుడని, కుమారుడిని ప్రకటిస్తారు దేవుడని, పరిశుద్ధాత్మను ప్రకటిస్తారు దేవుడని. మనుషులు కూడా దేవుళ్ళని ప్రకటిస్తున్నారా లేదా? ఇప్పుడు దేవుళ్ళు పీడిస్తున్నారా? భక్తులు పీడిస్తున్నారా? నమ్మిన వాళ్ళు ప్రకటిస్తున్నారా లేదా? మేము ప్రకటిస్తున్నాము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళని. అదే పెడదామన్నా. మీరు ముగ్గురు దేవుళ్ళు మీరు అనండి. క్లారిటీ చెప్పు అన్నా. నేను ఏమంటాను అన్నా, నువ్వు క్లారిటీ చెప్పు. యేసుక్రీస్తు దేవుడు కాదు, అన్నా నేను ఏమంటాను, మీరు ముగ్గురు దేవుళ్ళు ఉండరు అనేది ఉండదు కదా. ప్రకటించండి, మీకు ఎంత నేర్చుకున్నారో, ఏం నేర్చుకున్నారో. మీరు ముగ్గురు దేవుళ్ళు బైబిల్ అనుసారంగా చూపించండి. మేము ఒక దేవుడు బైబిల్లో ఉన్నాడనేది మేము చూపిస్తున్నాము. నువ్వు క్లారిటీ చెప్పాలి కదా. క్లియరిటీ అరే బాబు, మీరు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా, ఒక దేవుడు ఉన్నాడా? బైబిల్ అనుసారంగా మాట్లాడుతున్నాం కదా. అదే అరే బాబ్రే అన్న, నన్ను ఏమంటున్నాను గుర్తుందా? ఇప్పుడు నాకు చూపించండి. నేను అడుగుతున్నాను, ముగ్గురు దేవుళ్ళు బైబిల్లో మీరు చూపించడానికి మీకు చేత కాదా? ముగ్గురు దేవుళ్ళు చూపించండి. నేను ఒక దేవుడు బైబిల్ అనుసారంగా ఒక దేవుడు, ఆయన ఎవరు అనేది చూపిస్తాను నేను. మీకు ఇది చేత కాదా? మీకు దీని విషయంలో క్లియరిటీ లేదా? మీరు పెద్ద పెద్ద మేధావులకి ఛాలెంజ్ చేస్తారు. నేను సాధారణ మనిషికి నేను అన్నట్టుగా మీరు రానికి పిలిచడానికి మీకు చేత కాదా? మీరు సాగరానికి ఛాలెంజ్ అంటున్నారు. అన్నా నేనేమంటాను, సాగరాన్ని ఛాలెంజ్ చేసినారు, పెద్ద పెద్ద వాళ్ళకి మీరు ఛాలెంజ్ చేస్తున్నారు, జేమ్స్కి ఛాలెంజ్ చేస్తున్నారు. అంత వ్యక్తులు నేను అంత సామాన్యుడు. నన్ను ఏమంటున్నాను బంకురు జాన్ దగ్గర ఎందుకు వెళ్తున్నారా? నానే నీకు కాఫీ, నేనే ఒక దేవుడు అనేది ఉన్నది. ఏమంటున్నాను అన్న, సింపుల్. మన అంటున్నావు కదా ఇంతవరకు. అదే అన్నా, ఇంతవరకు అన్నా నేను ఏమంటున్నావు, ఇంతవరకు నేను అదే చెప్తున్నాను. మీరు నేను అన్నా నేనేమంటున్నాను గుర్తుందా? ఒక దేవుడు ముగ్గురు దేవుళ్ళు, ఒక దేవుడు ముగ్గురు దేవుళ్ళు, నలుగురు దేవుళ్ళు, మనుషులు కూడా దేవుడు అని మీరు ప్రకటిస్తున్నారు కదా. అది చూపించండి అన్న బైబిల్ అనుసారంగా. నేను ఒక దేవుడని చూపిస్తాను. ఇంత సింపుల్ ఉంది కదా. వాక్యాలు మాట్లాడుతుందా? మీకు సింపుల్ లేదంటే చేత కాదు మీకు. ఈ విషయం లేదు, ఈ విషయం